ఓం గం గణపతి నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. పెళ్ళి ఎప్పుడవుతుంది ఈ సంవత్సరం అవుతుందా లేకపోతే వచ్చే సంవత్సరం అవుతుందా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. దానికి నేను న్యూమరాలజీలో ఒక సిస్టమ్ మీకు చెప్తానండి. ఆ న్యూమరాలజీ సిస్టమ్ ద్వారా మీరు చూసుకొని మీ పెళ్ళి ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాన్ని మీరే ఈజీగా గుర్తించగలిగేటువంటి ఒక విధానం చెప్తాను. దేనికి అంటే మనకి యాస్ట్రాలజీలో వచ్చే వరకు చాలా దశలు, అంతర్దశలు, గురు గోచారాలు, శని గోచారాలు, ఇవన్నీ గోచారాలన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం చెప్పగలుగుతాం. అదే న్యూమరాలజీలో అయితే కేవలం మీకు కూడికలు అంటే ఎడిషన్స్ అనేవి తెలిస్తే చాలా ఈజీగా మీ అంతట మీరుగా తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. తర్వాత మనకి ఇంకొక సబ్జెక్ట్ ఉందండి, దీన్ని యాస్ట్రో న్యూమరాలజీ అని చెప్పి త్వరలో నేను మీకు పరిచయం చేయబోతాను. ఈ యాస్ట్రో న్యూమరాలజీ ఏంటి అంటే మీకు జాతకం ప్రకారం, యాస్ట్రో అంటే యాస్ట్రాలజీని చెక్ చేయాలి. యాస్ట్రాలజీని చెక్ చేసి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏ గ్రహాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలిగి మీ పేరు ఏదైతే ఉందో నేమ్ స్పెల్లింగ్ అని అంటారండి. నేమ్ స్పెల్లింగ్లో అంత వైబ్రేషన్ ఉందంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు దేనికంటే పేరుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే మీరు క్లియర్గా చూడండి. ఎవరైనా సరే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైనా పిలువబడతారండి. 26వ తారీఖు 5వ నెల ఇట్రా, 17వ తారీఖు 11వ నెల ఇట్రా అని ఎవరన్నా పిలుస్తారా? రామానో, కృష్ణానో, ఇంకా ఏదైనా సరే ఏదన్నా పేర్లను బట్టి మనం పిలుస్తూ ఉంటాం. ఆ పేర్లను బట్టే మనకి గుర్తింపు అన్నది లభిస్తుంది. మరి అలాంటి పేరులో కనుక మీకు వైబ్రేషన్ లేకపోతే ఏమవుతుంది? మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అంతా ఎగ్జాక్ట్గా ఉంటుంది, కానీ మీ పేరులో కనుక ఆ వైబ్రేషన్ లేనప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు ఏం చేసినా సరే మీకు ఫలితం రాదు. కొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తారు, కొంతమంది మ్యారేజ్ కోసం చూస్తారు, కొంతమంది పిల్లల కోసం చూస్తారు. ఇవన్నీ కూడా యాస్ట్రో న్యూమరాలజీ పద్ధతి ద్వారా ఈజీగా సాల్వ్ చేయబడతాయి. యాస్ట్రో న్యూమరాలజీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే యాస్ట్రో న్యూమరాలజీలో ఎలాంటి పూజలు కానీ ఎలాంటి వ్రతాలు కానీ ఏమి చెప్పబడవండి. మీ పేరుని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకు అనుగుణంగా మీ పేరును మార్చుకునేటువంటి విధానాన్ని, అంటే యాస్ట్రాలజీ చూడాలండి కంప్లీట్గా వేదిక్ యాస్ట్రాలజీలో మీరు అడిగినటువంటి కోరికకి మీకు రెస్పాన్సిబుల్ గ్రహం ఏది అన్నది చూడాలండి. ఆ గ్రహానికి తగ్గట్టుగా మీ నేమ్ వైబ్రేషన్ ఉండాలి. ఇలా మార్పులు చేర్పులు చేసేదే యాస్ట్రో న్యూమరాలజీ అండి. త్వరలో చెప్తాను. సరే, ప్రజెంటు పెళ్ళి ఎప్పుడవుతుంది అనేటువంటి ఎదురు చూసే వాళ్ళకి ఈజీ విధానంలో న్యూమరాలజీ ఏంటి అంటే అందరికీ ఈజీగా రీచ్ అవుతుంది, కొంత ఈజీగా అర్థం అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాస్ట్రో న్యూమరాలజీ అని కాకుండా ఉట్టి న్యూమరాలజీ విధానంలో పెళ్ళి ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు మీరుగానే స్వయంగా తెలుసుకోవచ్చు. మరి ఇది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే మీరు కూడా చెక్ చేసుకోండి, ఈ విధానం కరెక్టా కాదా. దీంట్లో 85 to 90% మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది. ఒక 10% మేబీ కొంచెం ఇటు అటు కావచ్చు. దేనికంటే మీ యాస్ట్రాలజీ అడ్వాన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు న్యూమరాలజీలో సపోర్ట్ చేయనప్పుడు కూడా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఎవరైతే నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా కనుక అలానే జరిగింది అన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా సార్ మీరు చెప్పినట్టుగా నాకు ఫలానా సంవత్సరంలో మ్యారేజ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది అని మీరు క్లియర్గా కమెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఒకవేళ నేను చెప్పినట్టు మ్యాచ్ కాలేదు సార్, మీరు చెప్పింది మీరు ఇలా అన్నారు కానీ నాకు ఈ సంవత్సరం అయింది, ఏ విషయం కూడా మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలి అని అంటే మీరు సింపుల్గా కమెంట్ రూపంలో క్లియర్గా తెలియచేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్, ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చేయండి అని చెప్పి కనుక మీరు పెడితే అది నాకు కూడా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా చేయడానికి ట్రై చేస్తాను. సరే, ఇంతకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోవాలి ఏంటంటే ఏం లేదండి, దీంట్లో నాకు కావాల్సిందల్లా మీరుగా చూసుకోవాల్సిందల్లా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కావాలి. డేట్ ఆఫ్ బర్త్ అని అంటే ఒకళ్ళు 11వ తారీఖు పుడతారు, ఒకళ్ళు 15వ తారీఖు పుడతారు, ఒకళ్ళు 26వ తారీఖు పుడతారు. మరి ఏం తీసుకోవాలని అంటే దీంట్లో మీరు పుట్టినటువంటి తేదీ డేట్, అలానే మీరు పుట్టినటువంటి నెల మంత్, అంటే డేటు మంత్ ఉంటే సరిపోతుందండి. మీరు పుట్టిన సంవత్సరం ఏదన్నా కానివ్వండి, దాంతో మనకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. పెళ్ళి ఏ సంవత్సరం అవుతుంది అంటే 2025లో అవుతుందా, 26లో అవుతుందా, 27లో అవుతుందా అనేటువంటి విషయాన్ని మీరే ఈజీగా తెలుసుకోగలిగినటువంటి విధానం చెప్తాను. ఇక్కడ చార్ట్ క్లియర్గా డిస్ప్లే చేస్తాను, క్లియర్గా చూడండి. మీ పెళ్ళి ఏ సంవత్సరం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని అంటే ఇప్పుడు మీ పుట్టిన తేదీ మరియు నెలని కలపండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ని యాడ్ చేయండి.
ఎగ్జాంపుల్కి నేనేం చేశాను అని అంటే, ఎవరో పుట్టిన డేట్, ఇది ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్ అండి, ఇది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కాదు. కాకపోతే నాకు ఏదో ఉట్టిగా ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం అని చెప్పి ఈజీగా తీసుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్. సపోజు 26వ తారీఖు 5వ నెల 1981వ సంవత్సరంలో పుట్టారు అని అనుకుందాం. పుట్టినప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ మనకి సంవత్సరంతో పని లేదు కాబట్టి ఈ సంవత్సరాన్ని 1981 అన్నది పక్కకు సరిపోయింది. మనకి కావాల్సింది ఏంటి? 26/5. ఈ నెంబర్లన్నింటినీ చక్కగా యాడ్ చేయండి. 26/5 అంటే 2 + 6 + 5 = అంటే దీంట్లో మనకి న్యూమరాలజీలో ఎప్పుడు కూడా 1 to 9 నెంబర్స్ మధ్యలోనే సింగిల్ డిజిట్లోనే ఉండాలి. కాబట్టి మనం మీరు పుట్టిన తేదీని మరియు నెలని కలిపి సింగిల్ డిజిట్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చేసినప్పుడు ఏమైందంటే 2 + 6 8 + 5 = 13 వచ్చింది. 13 అనేది డబల్ డిజిట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం మళ్ళీ సింగిల్ డిజిట్లోకి మార్చుకొని 1 + 3 = 4 అని వేసుకుందాం. 4 అని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ సంవత్సరం అయితే రన్నింగ్, మీకు ఆల్రెడీ పెళ్లి వయసు వచ్చిన తర్వాత చూసుకోండి. పెళ్లి వయసుకు ముందు రాకముందే చూసుకొని మీరేదో కంగారు పెట్టుకోండి. పెళ్లి వయసు వచ్చిన తర్వాత, పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత ఏ సంవత్సరం అవుతుంది అన్నది మీకు ఒక అంచనా వస్తుంది. కాబట్టి ఈ ఈజీ విధానం పరిచయం చేస్తున్నానండి. ఇప్పుడు మీకు 4 అనే నెంబర్ వచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకున్న తర్వాత మీకు వచ్చిన నెంబర్కి సరిపోయే సంవత్సరం యొక్క సంఖ్య, అంటే మీకు వచ్చిన నెంబర్ ఇందాక 4 వచ్చింది. 4 వచ్చింది కాబట్టి ఈ 4 ఎదురుగా ఉన్న నెంబర్లు ఏంటి? 1 2 4 7 8 1 2 4 7 8 అనేటువంటి నెంబర్లు వచ్చినాయి. ఈ నెంబర్లు ఏంటండి? మీరు పూర్తిగా వినండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చక్కగా ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఏ సంవత్సరం పెళ్ళి అవుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి సుమారుగా అర్థమవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ చెప్పాను. 85 to 90% యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయండి. ఒక 10% మేబీ కొంచెం ఇటు అటు కావచ్చు. దేనికంటే వాళ్ళ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి గ్రహాలు అడ్వాన్స్ అయినాయి అనుకోండి. నేను చెప్పిన సంవత్సరం కన్నా ముందు అవ్వచ్చు, నేను చెప్పిన సంవత్సరానికి ఓ సంవత్సరం లేటుగా కూడా కావచ్చు. సో అలానే ఇప్పుడు 1 నెంబర్ వచ్చింది అనుకోండి. ఏది? మీరు పుట్టిన డేటు ప్లస్ మంత్ కలిపితే 1 వచ్చింది అనుకోండి. 1 4 5 7 9 ఏదైతే నేను డిస్ప్లే చేస్తున్నానో అది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు అంటే పాస్ కొట్టి చక్కగా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్న తర్వాత ఇందాక 26 + 5 అని చెప్పేసి చేశాను. 26 + 5 అంటే 4 అనేది వచ్చింది. 4 వచ్చిన తర్వాత మనకి ఏ నెంబర్ సూటబుల్ అవుతున్నాయి అంటే 1 2 4 7 8 ఈ నెంబర్లు సూటబుల్ అవుతున్నాయని చెప్పేసి మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సంవత్సరం మనం ఏం చేద్దామంటే 1999 తీసుకుందాం. 99 తీసుకున్నప్పుడు ఏమైందంటే 1 + 9 + 9 + 9 = 28. 28 మనకు ఎప్పుడు కూడా న్యూమరాలజీలో సింగిల్ డిజిట్ ఉండాలి కాబట్టి 2 + 8 = 10 అయింది. 10 అంటే మళ్ళీ మనం దాన్ని సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి కాబట్టి 1 + 0 = 1 అని చేసాము. ఇందాక నేను చూపించిన దాంట్లో 4కి 1 సూటబుల్ అయిందా లేదా అన్న చూసుకోండి. ఒకవేళ కనుక 1 సూటబుల్ అయితే 1999లో మీ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మెల్లగా 2000 సంవత్సరానికి రండి. 2002 కూడా యాక్చువల్గా సూటబులే. మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేనేం చేశానంటే అన్నీ 1 వచ్చేటట్టుగా చేశాను. ఇప్పుడు 2008 తీసుకోండి. 2008 తీసుకున్నప్పుడు ఏమైంది? 2 + 0 + 0 + 8 = మళ్ళీ అగైన్ 10. 10 వచ్చింది కాబట్టి 1 + 0 = 1. 1 అనేది మనకి 4 నెంబర్కి సూట్ అవుతుంది కాబట్టి 2008లో కూడా జరిగే అవకాశం ఉంది. అలానే 2002 తీసుకోండి. 2002లో కూడా సూటబుల్ ఉంది. ఎందుకంటే 4 అనే నెంబర్కి ఇందాక వచ్చిన నెంబర్లో 4 కూడా నేను చూశాను. అలానే ఇది ఒకవేళ ఇది మిస్ అయింది పొరపాటున. నెక్స్ట్ 2017 తీసుకొని చూడండి. 2017 తీసుకున్నప్పటికీ సేమ్ టు సేమ్ 2 + 0 + 1 + 7 = 10 అండ్ మనకు సింగిల్ డిజిట్లో మార్చుకోవాలి కాబట్టి 1 + 0 = 1. ఇలా మీరు 1 అనేది వచ్చిందంటే 1999లో, 2008లో, 2017లో మరి అప్పటికి కూడా కాలేదు. మరి ఎప్పుడవుతుందండి అంటే మీకు క్లియర్గా ఇందాక నేను చెప్పాను కదండి, మీరు అది డిస్ప్లే చేసుకొని చక్కగా రాసుకోండి. అన్నీ రాసుకొని మీకు ఈ సంవత్సరం పెళ్ళి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏమైంది అని అంటే 2025 అంటే ప్రజెంట్ ఏ ఇయర్ అయితే రన్నింగ్ అవుతుందో అది తీసుకున్నానండి. 2025లో చూస్తే మనకేమైందంటే 2 + 0 + 2 + 5 = 9. 9 అనేది మనకి సూటబుల్ అవుతుందా లేదా అని అంటే ఏమాత్రం కూడా సూటబుల్ కావట్లేదండి. దేనికి అంటే ఇప్పుడు 4 నెంబర్కి మీకు 9 అనేది సూట్ అవ్వట్లేదు. కేవలం 1 2 4 7 8 ఇవి కలిపితేనే మనకి సూట్ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ 2026 తీసుకొని చూడండి. 2 + 0 + 2 + 6 = 10.
10 అంటే మనం సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి కాబట్టి మళ్ళీ 1 + 0 = 1. అంటే 2026లో గ్యారంటీగా వివాహం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. పొరపాటున 2026 మిస్ అయింది. దాని తర్వాత వచ్చేటువంటి నెంబర్లు నేను ఏదైతే నెంబర్లు చెప్పానో 4కి సూటబుల్ అయ్యేది మాత్రమే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. 4కి సూటబుల్ అయ్యేదేంటి 1, 2, 4, 7, 8. మీరు ఏ ఇయర్ అయితే రన్నింగ్ అవుతుందో ఆ ఇయర్ టోటల్ చేయండి. ఆ టోటల్లో 1, 2, 4, 7, 8 వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ సంవత్సరం మీకు మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెక్ చేసి నాకు క్లియర్గా కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇది యాస్ట్రో న్యూమరాలజీ అని చెప్పేసి త్వరలో నేను చేస్తానండి. యాస్ట్రో న్యూమరాలజీలో మీ నేమ్ కరెక్షన్ ద్వారా మీకు కావాల్సిన ప్రతి రిజల్ట్ తీసుకొచ్చేటువంటి విధానాన్ని చాలా వీడియోలు చేస్తాను కాబట్టి కంపల్సరీగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఇక నుండి నేను ఒక రూల్ పెట్టదలుచుకున్నాను. దేనికి అని అంటే మీరు చాలామంది కమెంట్స్ కొడుతున్నారు. నా వీడియోస్ అన్నీ కూడా దాదాపుగా ఆల్మోస్ట్ బాగానే వెళ్తున్నాయి. కానీ చాలామంది మీలో ఏం చేస్తున్నారంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకే నేను ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నేను ఆన్సర్ ఇవ్వను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 100% ఇస్తానా? ఇవ్వనండి. 75%, 85% నాకు టైం ఉన్నప్పుడల్లా మీరు అడిగిన క్వశ్చన్కి నేను క్లియర్గా మీకు ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చక్కగా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చక్కగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే ఇలాంటి వీడియోలు మాకు ఇంకా కావాలని అని చెప్పి క్లియర్గా మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎప్పుడైతే కమెంట్ రూపంలో నాకు తెలియచేశారో ఇలాంటి వీడియోలు కావాలని నాకు కూడా ఉత్సాహం పెరిగి ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయండి న్యూమరాలజీలో. నేను ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా మెల్లగా ఇప్పుడు లాస్ట్ టైం నేను మీ పెళ్ళి ఎవరితో రాసిందో తెలుసుకోండి అని చెప్పాను. దాంట్లో 85% 2 తెలుగు రాష్ట్రాలకి కూడా అద్భుతంగా నచ్చినటువంటి వీడియో ఏదంటే మీ పెళ్ళి ఎవరితో రాసిందో తెలుసుకోండి అనేటువంటి ఒక వీడియో చేశాను. ఇప్పటిదాకా కనుక మీరు అది చూడకపోతే మరొకసారి చూసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. నేను చెప్పిన 85-90% ఆల్మోస్ట్ మీ చుట్టాల్లో అందరినీ టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకుంటే 85-90% గ్యారంటీ. అలానే సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇచ్చిన వీడియో కూడా 85-90% సేమ్ టు సేమ్ పడుతుందండి. నమస్కారం.